చలి చంపేస్తుంది. రాత్రి అయితే చాలు చల్లని గాలులు వణికించేస్తున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు కారణంగా రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యమైన విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయని సమాచారాన్ని సకాలంలో అందించడం లేదని వాపోతున్నారు. పొగమంచు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడుతుంది. ఇక వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్య కారణంతో ఇప్పటికే విలవెల్లాడుతున్న ఢిల్లీ ఇప్పుడు పొగమంచు గుప్పిట్లో చిక్కుకుని వణికిపోతుంది. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినా మంచు దుప్పటి వేయడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు నిత్యకృత్యంగా మారాయి. అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని అధికారులు కోరుతున్నారు. ఇక మంచుతో తీవ్ర ఇబ్బందులు ఉన్నారు ప్రయాణికులు. అదే ఢిల్లీకి సంబంధించి ఢిల్లీనైతే పొగమంచు కప్పేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మాధవి, ఉత్తర భారతదేశంలో తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గత 2 రోజులుగా చలి తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు మంచు కూడా కురుస్తోంది. పొగమంచు లాగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొగమంచు విపరీతంగా కురుస్తుంది. దీనివల్ల విమానాలు, రవాణా, రైల్వే ప్రయాణాలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇప్పటికే గంటల కొద్దీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది అయితే విమానయాన శాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలు కూడా చూసుకోవచ్చు. ఆ సందర్భంగా విమానాలు లేట్ కావడం వల్ల ప్రయాణికులు ఎవరైతే ఎమర్జెన్సీగా బిజినెస్ పర్పస్ ఏదైనా ఎగ్జామ్స్ వెళ్లే వాళ్ళు ఉంటే వేరే దూర ప్రయాణాలకు, సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ట్విట్టర్ వేదికగా మంత్రులకు, కేంద్ర మంత్రులకు కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి కారణము ప్రధానంగా పొగమంచు. ఉదయం పూట టేక్ ఆఫ్ కి, ల్యాండింగ్ కి చాలా ఇబ్బంది అవుతోంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ కల్పించకపోవడం వల్ల విమానాలకు ఆలస్యం అవుతుందంటూ విమానయాన శాఖ సిబ్బంది గానీ వాళ్ళ సంబంధించిన శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క రైళ్లు కూడా గంటల తరబడి లేటు నడుస్తున్నాయి. 10-12 గంటల్లో రావాల్సిన ట్రైన్లు 20-25 గంటలకు గానీ ఢిల్లీ చేరుకోలేకపోతున్నాయి. సో దీనికి కారణం పొగమంచు, విజిబిలిటీ, సిగ్నలింగ్ లోపం, సిగ్నల్స్ కనిపించకపోవడం వల్లనే ఈ విధంగా జరుగుతుందంటూ రైల్వే అధికారులు చెప్తున్నారు. మరోపక్క రవాణా రంగంపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. ఉదయం, సాయంత్రం వేళలా ఈ పొగమంచు కారణంగా ఏదైతే సరుకు రవాణా రావాల్సి ఉంటాయో, వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన సరుకు రవాణా కూడా చాలా ఆలస్యంగా వెళ్తుంది. దానివల్ల సరుకులు స్టాక్స్ ఏదైతే షాపుల్లో ఉండాల్సిన స్టాక్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇది ఈ వారం 10 రోజులు ఇలానే ఉండే అవకాశాలు ఉంటున్నాయి. ఎందుకంటే ఇది ప్రతి ఏటా ఇది నడిచేదే. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలాలు ఉంటాయి కాబట్టి, శీతాకాలం అంటే హిమాలయస్ దగ్గర ఉంటాయి కాబట్టి హిమాలయస్ నుంచి వచ్చే ఈ చలగాళ్ళు, అదేవిధంగా ఈ పొగమంచు కారణంగా ప్రతి ఏటా ఇది సర్వసాధారణము. కానీ ఈసారి అంతకు మించి ఎక్కువగా ఉంటుంది. మరోపక్క ఢిల్లీ వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ వాసులకు ఎవరు బయటికి రావచ్చు, ముఖ్యంగా ముసలి వారు, చిన్నపిల్లలు బయటికి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే చల్లగాలులు వీస్తున్నాయి. సో ఉదయం, మధ్యాహ్నం 12-1 గంట ప్రాంతంలో కేవలం సూర్యుడు ఇట్లా 1 గంట 2 గంటలు మాత్రమే వచ్చి కనిపించి వెళ్ళిపోతున్నా తప్ప డే అంతా ఉండట్లేదు. సో దీనివల్ల చాలా ఆరోగ్య ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరు బయటికి రావద్దంటూ సూచనలు జారీ చేస్తున్నారు. మరి ఇది ఒక వారం 10 రోజులు ఇలానే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు. థ్యాంక్ యూ అశోక్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.